సోలార్ పెట్టుకుంటే ఇంట్లో గీజర్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటి వాడకూడదా? అసలు సోలార్ గురించి ఇటువంటి అబద్ధాన్ని ఎవరు పుట్టించారు? సోలార్ పెట్టుకోవట్ల వల్ల ఇంట్లో గీజర్స్, ఏసీస్ ఇవన్నీ కూడా మనం వాడొచ్చండి. వాషింగ్ మిషన్స్ కానీ, మోటార్స్ కానీ ఎవ్రీథింగ్ మనం వాడొచ్చండి. ఇది వాడటానికి మనం చూడాల్సింది ఒకటి ఏంటంటే కరెంట్ బిల్ అండి. కరెంట్ బిల్ ఎంత వస్తుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సపోజ్ కరెంట్ బిల్ కనుక మీకు 3000 కనుక వస్తుంటే మనం ఒక 3 కిలోవాట్ సిస్టమ్ ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. 3 కిలోవాట్ సిస్టమ్ కి పర్ మంత్ వచ్చి మనకి సుమారుగా యావరేజ్ మీద 360 యూనిట్లు జనరేట్ అవుతుందండి. సపోజ్ ఒక డే వచ్చేసరికి 10 యూనిట్లు కనుక మీరు కనుక వాడుకుంటే డేలో సోలార్ నుంచి కనుక 15 యూనిట్లు కనుక జనరేట్ అయితే 10 యూనిట్లు మీ డైరెక్ట్ గా లోడ్కి వెళ్ళిపోతుందండి. 5 యూనిట్లు అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది 100% మనము సోలార్ ని వాడుకోవచ్చు. దీన్ని ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటారండి. సో దీంట్లో లోడ్ కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీరు హ్యాపీగా 100% మీరు దీన్ని యూటిలైజ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే సూర్య సోలార్ ఎనర్జీ సొల్యూషన్ వారిని కాంటాక్ట్ చేయండి. మా పర్సన్స్ మీ ఇంటికి వస్తారు, మీ కరెంట్ బిల్ చూస్తారు, లోడ్ చెక్ చేస్తారు. అప్పుడు మీరు ఎంత కిలోవాట్ పెట్టించుకోవాలనేది వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయండి. అంతేకాదండి, ఈ రీల్ ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.